వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి ఆత్మహత్య కేసుకు సంబంధించిన 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ తెలిపారు. ఇక సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు పెట్టిన రాంబాబు, వెంకట దుర్గారావు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్ వల్ల మహిళలు, యువత ఎటువంటి ఆత్మన్యూన్యతకు గురి కావద్దన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో ట్రోలింగ్ కు పాల్పడితే దిశ స్టేషన్ను కానీ తమ హెల్ప్ లైన్ వద్ద ప్రవేశపెడుతున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. ఈ కేసు రైల్వే నుండి మా జిల్లా పోలీసులు వచ్చిన తర్వాత వెంటనే తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/24 సెక్షన్స్ 309, 306, 509, 67 ITA కింద రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక కోర్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్లో శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4ని తెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటగా వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది. 2-3 అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూ వచ్చాయి. ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పీక్కి వెళ్ళింది. ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ 2 days చాలా డల్గా ఉండి ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు. 7th మార్నింగ్ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం, జాబ్ కోసం షీ వాస్ ట్రైయింగ్. అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షీ వాస్ స్క్రోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డిడ్ నాట్ గో అవుట్. తర్వాత కాల్ డేటా చూసినప్పుడు